హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ మన వీడియోలో 4 రకాల చికెన్ కర్రీస్ అయితే చూపించబోతున్నానండి. ముందుగా అయితే చికెన్ టమాటో కర్రీ గురించి తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత 3 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆ తర్వాత మనము శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ ఉడికించేటప్పుడు ఎప్పుడైనా కూడా ఉప్పు వేసి ఉడికిస్తే మంచి టేస్టీగా ఉంటాయి చికెన్ పీసెస్. ఇక్కడ మనము మూత పెట్టి ఉడికిస్తే కనుక చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించిన తర్వాత మనము నెక్స్ట్ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. ఇక్కడ మనము మూత పెట్టిన తర్వాత ఒక 3 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఉడకనివ్వండి. ఆ తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వీలైతే రోట్లో రుబ్బుకోండి, మంచి టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోండి. పసుపు అనేది కూరలో కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కలర్ఫుల్గా ఉంటుంది, అలానే యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. ఇక్కడ మనము ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకొని ఆ తర్వాత మనము టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ టమాటో కర్రీ అని చెప్పాను కాబట్టి టమాటో అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అంటే 3 లేదా 4 టమాటోలు వేసుకోవాలి. అది కూడా పండుగ ఉన్న టమాటోలు కానీ లేదంటే దూరగా ఉన్న టమాటాలు కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి కారం అయితే యాడ్ చేయాలి. కారం ఇక్కడ మనము ఒక 3 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. లేదు మాకు అంత స్పైసీ వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఓవరాల్గా కారం ఎంత వేసుకోవాలనేది మీ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ అయితే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఆ తర్వాత మనము గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది కదా, మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేయండి. ఉప్పు అయితే వేసేసి ఇప్పుడు నెక్స్ట్ అయితే మంట అయితే కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. ఇక్కడ మనం గమనించినట్టయితే కర్రీ కాస్త దగ్గర పడింది కదా, ఇలాంటి టైంలో మనము కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇక్కడ చికెన్ టమాటోలోకి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మనం గమనిస్తే కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుందండి. రైస్లోకైనా రోటీస్లోకైనా బిర్యానీలోకైనా అద్దరిపోద్ది. అంటే ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు, అంటే చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కర్రీతో అయితే స్టార్ట్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కర్రీ వచ్చేసి బెండకాయ చికెన్ పులుసు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వినడానికి, తినడానికి మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. బెండకాయ చికెన్ పులుసుని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేయండి. జీలకర్ర వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మనము పులుసు చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు తక్కువే పడతాయి, ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదండి. నెక్స్ట్ వచ్చేసి మనము కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువనే వేయండి, ఎందుకంటే ఇక్కడ మనం చేసేది పులుసు కాబట్టి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కరివేపాకు ఎక్కువ వేసుకుంటే. నెక్స్ట్ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్న 1/2 కేజీ చికెన్ అయితే వేసుకోవాలి. ఎప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, చికెన్ ముక్కలు వేసేటప్పుడు ఉప్పు వేసి ఉడికించండి, మంచి టేస్టీగా అయితే ఉంటాయి. ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ అయితే ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనము శుభ్రంగా కడిగి తీసుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇలా బెండకాయ ముక్కలు అయితే వేసుకున్నాం కదా, ఈ విధంగా గరిటెతో చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, 1/2 కేజీ చికెన్కి నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయ ముక్కలు అయితే తీసుకున్నాను. బెండకాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా మరీ పొడవుగా కాకుండా ఇక్కడ వీడియోలో నేను ఏ విధంగా అయితే కట్ చేశానో అలా కట్ చేస్తే మీకు చూడడానికి బాగుంటాయి, త్వరగా కూడా ఉడికిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనము చికెన్ బెండకాయ ముక్కలు చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. మీరు మూత పెట్టి కుక్ చేసినట్టయితే కనుక త్వరగా అయితే ఉడికిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. బెండకాయలోని జిగురంతా పోయేలాగా మనం ఇక్కడ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము 1/2 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ, అంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నా పర్వాలేదండి. ఆ తర్వాత మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఇప్పుడు మనం ఏదైతే వేసుకున్నామో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇక్కడ మనము చికెన్ ముక్కలకి బెండకాయ ముక్కలకి పట్టేలాగా
ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది. అలానే బిర్యానీ రైస్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా రోటీస్లోకి అయితే అంత బాగుండదు, ఎందుకంటే పులుసు కాబట్టి అంత టేస్టీగా ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము చికెన్ అయితే ఉడికిపోయింది కదా, టమాటో యాడ్ చేసుకోవాలి. 1 లేదా 2 టమాటోలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మనము టమాటోలు ఉడికించాల్సిన పని లేదు, డైరెక్ట్గా కారం అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 3.5 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే మనం ఇక్కడ పులుసు చేస్తున్నాం కాబట్టి పులుపుకి కొంచెం కారం ఎక్కువ యాడ్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలానే మసాలా పొడి కూడా వేసుకోవాలి. మసాలా పొడి వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను ఇక్కడ ధనియాలు, యాలక్కాయలు, లవంగాలు కలిపి గ్రైండ్ చేసి తీసుకున్న మసాలా పొడి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ దాల్చిన చెక్క అలాంటి మసాలా అయితే ఏం వాడట్లేదు, అంటే అంత స్పైసీగా ఉండే మసాలా నేను ఏ కర్రీలోకైనా వాడనండి. ఎప్పుడో ఒకసారి బాగా స్పైసీగా తినాలి అనుకుంటే తప్ప ఆ మసాలా పొడి అయితే నేను వాడను. సింపుల్గా ఇదే మసాలా పొడి వాడతాను. ఇక్కడ కర్రీ మొత్తం మనకి ఈ విధంగా అయితే ప్రిపేర్ అయింది. ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు రసము మనము మీడియంగా తీసుకొని యాడ్ చేసుకోవాలండి. పులుసుని మరీ తిగ్గగా కానీ మరీ పలసగా కానీ తీసుకోకూడదు. చింతపండు పులుసు అనేది మీడియంగానే ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి మీడియంగానే ఉండాలి. అప్పుడే మనకి ఉడికాక మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనము చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అయింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఉడుకుతూ ఉంటుంది కర్రీ. ఇక్కడ ఇలా ఉడికే టైంలో మనము కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 3 నిమిషాల వరకు అయితే కుక్ చేయాలండి. ఇక్కడ మనకి పులుసు రెసిపీయే కాబట్టి అడుగంటే ఛాన్స్ అస్సలు ఉండదు. సో మనము హై ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి కుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనము మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి కుక్ చేయాలండి. ఫైనల్గా మనము కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడకనిచ్చేయండి. మూత పెట్టేసి ఉడికించేస్తే ఇంకా మంచిగా అయితే బాగుంటుందండి కర్రీ అయితే. మనం వేసుకున్న కొత్తిమీర, పుదీనా ఏదైతే ఉందో చక్కగా ఉడికిపోద్ది అనమాట మూత పెట్టేసి కుక్ చేస్తే కనుక. ఎప్పుడైనా కూడా కర్రీస్లోకి కొత్తిమీర, పుదీనా వేసి కలిపేసి దింపేయకూడదు. కొంచెం ఉడికిస్తే దాని ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టి కర్రీ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇక్కడ చూసారు కదండి, చాలా ఈజీగా బెండకాయ చికెన్ పులుసు ఎలా చేయాలో. ఈ రెసిపీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. నెక్స్ట్ రెసిపీ ఏంటి అంటే మన తెలుగు వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ. ఇక్కడ మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది కదా, గోంగూర చికెన్ కర్రీ అనమాట. ఈ గోంగూర చికెన్ కర్రీకి మనం ఇక్కడ మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒక వెల్లుల్లిపాయ తీసుకొని మొత్తం రెబ్బలన్నీ వేసేసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేసుకొని అలానే 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, దాన్ని బట్టి చూసుకొని తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత రెగ్యులర్గా మనము స్టార్టింగ్ అన్ని కూరలకు ఒకేలాగా చేసుకోవడమే. జీలకర్ర అయితే వేసుకోవాలండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసాను. నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయితే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అయితే వేయాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. కేజీ చికెన్ శుభ్రంగా కడిగి తీసుకొని వేసుకున్న తర్వాత ఎప్పుడు చెప్పే విధంగానే ఉప్పు అయితే వేసుకొని ఉడికించండి. ఈ విధంగా కలుపుతూ ఉడికించేసేయాలి. ఇలా ఉడికించడం వల్ల చికెన్ పీసెస్ అనేవి మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా చక్కగా కలుపుతూ ఉడికించేయాలి. ఆ తర్వాత మనము మూత పెట్టేసి ఒక 3 లేదా 4 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మూతను తీసి చూస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ అయిన టైంలో మనమైతే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. అలానే ముందుగా మనము రుబ్బి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసి రుబ్బాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామో అవి చక్కగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ అయితే టమాటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటాలు అయితే తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకొని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ మనము పండు టమాటాలు తీసుకుంటేనే బెటర్ అనమాట, టేస్ట్ అనేది బాగుంటుంది.
ఇక్కడ మనము గమనించినట్లయితే టమాటాలు ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందండి. ఇలా ప్రిపేర్ అయ్యేంత వరకు మనము మూతను పెట్టేసి ఉడికించేసుకోవాలి. ఆ తర్వాత మీరు చూసారు కదా, ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది. టమాటో అనేది కంప్లీట్గా ఉడికిపోయినట్టేనండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 6 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా ముందుగా చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేయండి. ఆ తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనము ఉడికించి తీసుకున్న గోంగూర అయితే వేసుకోవాలి. ముందుగా గోంగూర ఎలా ఉడికించాలనేది కూడా చెప్తాను నేను. ఒక బౌల్లో శుభ్రంగా కడిగి తీసుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూరలో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు శుభ్రంగా వాటర్లో కడిగి తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకొని అందులో చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి ఉడికించి తీసుకోవాలండి. అలా ఉడికించి తీసుకున్న గోంగూరని ఇప్పుడు మనము ఇక్కడ కర్రీలో ఏ విధంగా వేసామో అలానే కర్రీలో వేసేసుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి కలుపుకుంటూ ఈ విధంగా అయితే ఉడకనివ్వండి. గోంగూర వేసిన తర్వాత మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కుక్ చేసేయండి. ఆ తర్వాత ఇలా దగ్గర పడిద్ది అనమాట. కాసేపటికి కర్రీ ఉడికిన తర్వాత ఇక్కడ మనము ఫైనల్గా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే కర్రీని అయితే ఉడకనివ్వాలండి. ఎప్పుడు మనము వీడియోలో చెప్పుకుంటూనే ఉంటాం, మూత పెట్టేసి ఉడికిస్తే కనుక త్వరగా అయితే ఉడికిపోతాయి, అలానే టేస్ట్ అనేది బాగుంటుంది. మూత పెట్టి ఉడికించేటప్పుడు మంట అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. అప్పుడే మనకి కర్రీ అనేది చక్కగా ఉడుకుతుంది అనమాట. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసారు కదా. పచ్చికారం వేసి చేసాం కాబట్టి ఈ కర్రీ అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో. మీరు ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే నెక్స్ట్ వీడియో వచ్చేసి సూపర్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ అనమాట. ఈ చికెన్ కర్రీ చాలా స్పెషల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంటుందన్నమాట. స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి ఈ చికెన్ కర్రీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ చికెన్ కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్క అయితే వేసుకొని అలానే 3 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము అందులో ఒక టమాటో కూడా మధ్య కట్ చేసి వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకొని ఇందులో చుక్క వాటర్ కూడా పోయొద్దు, ఎందుకంటే మనకి ఉల్లిపాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది, టమాటో కూడా మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఏం కాదు. ఇలా గ్రైండ్ అయిపోతే చక్కగా స్మూత్గా ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్గా కర్రీ ప్రిపరేషన్ అనమాట. చాలా ఇంపార్టెంట్. కర్రీ ప్రిపరేషన్ అనేది చాలా జాగ్రత్తగా వినండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీ కంప్లీట్ అవ్వకముందే చెప్తున్నాను నేను, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత 3 లేదా 4 అయితే లవంగాలు వేసుకోండి. అలానే మీకు కావాలనుకుంటే అనాస పువ్వు 1-2 అనాస పువ్వు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు కూడా వేసుకోండి, 3 లేదా 4 వేసుకోండి. అలానే బిర్యానీ ఆకులు ఒక 2-3 దాకా వేసుకోండి. అలానే దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసి తీసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటో పేస్ట్ని, అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కలర్ చేంజ్ అయిపోయింది చూసారా. ఈ విధంగా కలర్ అనేది కంప్లీట్గా బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇట్లా రావాలన్నమాట. ఆయిల్ కూడా పైకి తేలుతూ కనిపిస్తుంది కదా. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము కర్రీ మొత్తానికి సరిపడే ఉప్పునైతే వేసుకొని అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. అలానే కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీకి కారం అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అంటే 1 టేబుల్ స్పూన్ అలా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. లేదనుకుంటే తక్కువ తినేవాళ్ళు తక్కువ అయితే వేసుకోండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే మసాలా పొడి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ గ్రేవీలోకి చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి చేయాలి మంటనైతే. ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకుని 1/2 కేజీ చికెన్ అయితే వేసుకోవాలి.
చికెన్ వేసినప్పుడు వెంటనే ఉప్పు కూడా వేసేయండి. నేను ఇక్కడైతే వేయట్లేదు, కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే పర్లేదు. ఎందుకంటే నేను ముందే ఉప్పు యాడ్ చేశాను కాబట్టి తర్వాత యాడ్ చేయట్లేదు. మూత పెట్టేసి ఒక 3 లేదా 4 నిమిషాల వరకు అయితే ఉడికిస్తే మనకి ఇక్కడ మీరు గమనించారు కదా, ఈ విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా ప్రిపేర్ అయిపోయిన కర్రీ మనము కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసి ఇలా కూడా తినేయచ్చు. ఇలా అయితే ఒక రోస్ట్లా ఉంటుంది. ఇక్కడ మనకి గ్రేవీ లాగా కావాలి అంటే రోటీస్లో కానీ రైస్లో కానీ ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే చిన్న గ్లాసుడు వాటర్ లేదంటే పెద్ద గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మరొకసారి మూతనైతే పెట్టేసి మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించిన తర్వాత మూత తీసి మనం చూసినట్లయితే ఈ విధంగా అయితే కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకొని ఒకసారి గరిటెతో చక్కగా కలుపుకొని ఆ తర్వాత ఇంకొక నిమిషం వరకు అయితే కర్రీని అయితే ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా మరొక మంచి రెసిపీ అయితే చూపించాను కదా. చికెన్లో 4 రకాల చికెన్ కర్రీస్ అయితే మనం ఇక్కడ చూసేసాం కదా. ఇందులో మీకు ఏ రెసిపీ కావాలన్నా కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, అవి కూడా నేను ట్రై చేస్తాను. ఇక్కడ మీరు గమనించవచ్చు మంచి గ్రేవీ అయితే ప్రిపేర్ అయింది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.